బా పొద్దున్నే రెడీ అయ్యి రండి. అయ్యో 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 సీసాలలో అమ్ముతారు. పొగలు వస్తున్నాయి. ఏమైంది? గట్టిగా ఉందా? మైదా పిండి మరి. బస్సు వస్తుంది. ఏమైందా? నువ్వు వెనక్కి రాదు, పక్కకి చూసా ఆడ ఎదురు. అయ్యో పద్మక్క, ఇప్పుడు చిన్నప్పుడు వచ్చినా మేము బాగా డెవలప్ అయిపోయింది. తిరుగుతున్నట్టుంది. ఇక్కడంతా దేవుడి రూమ్స్ ఉన్నట్టున్నాయి కదా మమ్మీ, తిరుపతి లాగా. మరి ఇవి తక్కువ ఉంటాయేమో, ఇది ఎప్పుడన్నా తెలుసుకోవాలి. అదే ఇప్పుడు తిరుపతిలో సిఆర్ఓనా ఆఫీస్కి పోతే తెలుస్తాయి చూడు. అట్లకి ఇక్కడ అట్లా ఉంటుందా? ఇక్కడ అంతా ఇది ఉంది కదా గౌడ్స్, అదే అక్కడ ఉంది. ఇది అందరికీ అని ఉందేమో అని. అక్కడికి ముందుకు వెళ్ళాల్సిందా? ఓకే నేను కూడా అంతే. మమ్మీ పర్సులు ఉంది పెట్టుకోవాలి. ఇట్లా అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నాము? ఆ దర్శనం పొద్దున్న చేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? గుర్తొచ్చిందా చెప్పినాక? ఈరోజు ఏం తిన్నాం అమ్మమ్మ? ఓకే. నిన్నేం తిన్నాము నైట్? అది కుంటి కూరనా గోంగూరనా? గోంగూర సేమా? నిన్నటి తినొచ్చిందా ఈరోజు తినొచ్చిందా?
పప్పు మెతుకులు పెట్టండి. నిన్న నీకు ఆ పచ్చడి నచ్చిందని చెప్పు, సరే అందుకనే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం పెళ్ళికి చెప్పు. షాపింగ్. అదే మర్చిపోయింది మళ్ళీ సాయిబాబా. తింటావా ఏమన్నా, తాగుతావా? అటంతా ఇక టెంపుల్కి దారి. ఏయ్ తింటారా మరి కూర్చొని? అమ్మమ్మ దర్శనం చేసుకున్నావా? ఏ దర్శనం? శంకరం ఉంది, ఇంకా గణపతి గణపత భ్రమరాంబిక అమ్మవారు. ఎట్లా అయింది దర్శనం? భ్రమరాంబిక అమ్మవారు వెనక కొయ్యి అంటుండే. ఏందది? తుమ్మెదలు, కందిరీగలు, తుమ్మలు. ఇప్పుడు అప్పుడు నిజంగానే ఉండేదా తుమ్మెదలు? ఉండే. బయటికి వెళ్తాప్పుడు అక్కడ ఒక ఆయన ఎవరో మీ బుద్ధి ఎట్లా చూసుకుంటే అంత బుద్ధ లెక్క చూసుకొని సన్యాసులు వాళ్ళు ఒక ఆయన పూజ చేసుకుని చూస్తున్నారు. ఎప్పుడు నువ్వు తాతతో వచ్చినప్పుడు చెప్తున్నావా? అప్పటి జమానాలో సన్యాసులు కూడా నిజంగా ఉండేటోళ్ళు కదా, ఇప్పుడు తెలియట్లేదు. అఘోరాల ఏ సన్యాసులు అనుకుంటా మమ్మీ. ఓకే ఓకే, వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్గా చేస్తారేమో కదా శివుడికి పూజ. ఏ కింద చూసుకోండి. అక్కడ షాప్స్ అన్ని ఇట్లా పోతుంటే అప్పుడు మంచిగా ఏ అక్కడ మనము తాతతో వచ్చి కొన్ని ఏళ్ళు అవుతుందమ్మా, మరి మారుస్తారు కదా. అబ్బా కాళ్ళు నొప్పి అవుతుంది. ఎవరే తాత? ఓకే ఓకే. ఇదిగో నీకు గోలీ సోడా. అదేంది మూతి పెట్టు. మరి అట్లనే తాగుతారు కదా బాటిల్, ఇట్లనే కింద పడతారు. విజయవాడ అమ్మవారు వద్దు వద్దు తాగుది అట్లా. సమ్మర్ వచ్చినప్పుడు ఇది తాగుబోతలు అయిపోయారు అందరు. వాళ్ళు అది చేసినాక ఇస్తారు చాలా. తాత ఇప్పించిండు అప్పుడెప్పుడో అంతే. నేను కుక్కట్పల్లి లేపుతుంది బస్ స్టాండ్లో.
అప్పుడు తాత అన్నాడంట నేను ఇప్పిస్తున్నా ఇదే లాస్ట్ అట్లా ఇట్లా అని అన్నాడంట. అట్లనే చేసిండు లాస్ట్. ఇక ఇంకా ఎప్పుడు ఇప్పిలే పోయిండు ముసలాడు అని అంటుంది. అమ్మో ఇంత గుర్తు పెట్టుకుంటుందా అనుకున్నా. అక్కడక్కడ హ్యాపీయా? హ్యాపీ. హ్యాపీయేనా? ముక్కు పుడక మన దగ్గరనే ముక్కోడు గీడ పెట్టింది దాకా పెండి పంది కూర్చొని చేస్తాను. అదే చిన్న ఊరిలో అట్లా పెట్టుకుంటారు కదా. పిల్లలు ఉంటే వాళ్ళు ఏడవరా? మ్యారేజ్లు అయిపోయినాయేమో కదండి. వండి పెట్టమని వచ్చానండి. ఆవిడ పొద్దున్న నుంచి రాలేదు. అయ్యో 2 రోజులు ఉంటారా మీరు? మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారా? దూరం అవుతుంది కదని చెప్పి బుధవారం దాకా ఉంటాం. మీరు బుధవారం మేమంతే. మేమంతే. మేము ఇంకో రూమ్కి వెళ్ళిపోతాం. ఏమో అది అది ఇది రిజర్వేషన్ కౌంటర్ అంట. మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై వస్తుంది ఇక. ఏంది నేనే అయిపోలేదు. చూడు వచ్చింది అసలు మా అమ్మ చూడు. మే 19. మే 19. జూన్ అయిపోయింది. ఏం చెయ్యలేక నేను నవ్వుతున్నా కానీ వీళ్ళందరి పుట్టినరోజు అమ్మమ్మ అమ్మమ్మ అన్నీ మర్చిపోతున్నావు అమ్మమ్మ.